అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ఎడ్సెట్ 2024 అడ్మిషన్స్కి సంబంధించి సెకండ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన డేట్ అనేది మనకి ఈరోజు నుంచి స్టార్ట్ కావడం అనేది జరిగింది. ఎలా ఇవ్వాలి ఏమనేది వాటికి సంబంధించిన వివరాలు వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు వీడియో తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకు కూడా గుర్తు చేసే ప్రయత్నం చేయండి. వివరాల్లోకి వెళ్తే ఇక్కడ ఇచ్చిన చూడండి డేటు వెబ్ ఆప్షన్స్ 23, 24, 25 3 రోజులలో వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా ఏ విధంగా ఇవ్వాలి ఏమైనా సంబంధించి చూస్తే ఏ కాలేజ్ అయితే కావాలనుకుంటున్నారో ఫస్ట్ ఆ కాలేజ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఒకవేళ రాకుంటే నెక్స్ట్ ఏ కాలేజీలో వస్తే బాగుంటుందో ఆ కాలేజ్ ఇవ్వండి. ఆ విధంగా మీరు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వండి. ఒకటి కంటే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ప్రయత్నం అనేది చేయండి. తప్పకుండా మీకు సీట్ అనేది రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎక్కువ కాలేజీలో వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వండి. ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు ఆ కాలేజ్ నచ్చకపోతే మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మీరు మళ్ళీ వేరే కాలేజీలో జాయిన్ కావడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. కావాలనుకున్న వాళ్ళు ఆ విధంగా చేసే ప్రయత్నం అనేది చేయండి. ఇంకా ఈ కన్వీనర్ కోటా ద్వారా సీట్ వచ్చిన వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎంట్రన్స్ రాసిన వాళ్ళు మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఒక 20,000 పైనే మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. ఇంకా ఎక్కువ రావడానికి కూడా ఛాన్స్ ఉండొచ్చు. 20,000 మాత్రం ఖచ్చితంగా రావడానికి ఛాన్స్ అనేది ఉంది. ఇంకా వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత మీరు 26వ తేదీ మళ్ళీ ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా 28వ తేదీ ఏ కాలేజ్ వచ్చింది ఎక్కడ వచ్చింది అనేది సీట్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సీట్ వచ్చిన వాళ్ళు 28వ తేదీ నుంచి అక్టోబర్ 3వ తేదీ మధ్య సెల్ఫ్ రిపోర్ట్ అనేది చేయాలి. అంటే మీకు వచ్చిన కాలేజీ ఓకే అన్నట్లుగా వెబ్సైట్లోకి వెళ్ళి మీ హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఓకే చేసి సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే ఆ కాలేజీ మాకు ఓకే అన్నట్లుగా తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈ తేదీలోపే 3వ తేదీలోపే మీకు ఏ కాలేజ్ అయితే వచ్చి ఉంటుందో అక్కడికి ఒరిజినల్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళి అక్కడ సబ్మిట్ చేసి మీరు జాయిన్ కావాల్సి ఉంటుంది. ఇంకా ఏదైనా ఉంటే కన్నా రిజిస్ట్రేషన్ ఫీజు కూడా కొంత అమౌంట్ అనేది ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. సంబంధించిన అప్డేట్స్ మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో మీకు ఉపయోగపడిన అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది అనిపిస్తే. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.